అవును. మనకి జూనియర్లు ఎవరో పనిచేసి పెద్దగా ఎక్కువ కాలం నిలబట్టలేని వాళ్ళు, నిలదొక్కుకోలేని వాళ్ళు పెట్టిన యూట్యూబ్లోనే జరుగుతుంది. అదే కరెక్ట్. లేదా అసలు జర్నలిజం తెలియనటువంటి వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, లేకపోతే ఈ వామపక్ష భావజాలికులు, లేదా ఒక 20 ఏదో ఒకటి మనకి యూట్యూబ్ లో సంపాదన వస్తుందిలే అని బాగా చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కొంతమంది చెప్తారు మీ వ్యూస్ పడిపోతున్నాయి, మీరు కొంచెం గట్టిగా నిలబడాలి, వైసీపీ వైపుకి నిలబడితే మీకు వ్యూస్ పెరుగుతాయి, లేకపోతే గనక మీకు అట్లా అవుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇట్లాగంటుంటారు. మనం వాళ్ళ కోసం ఎప్పుడు చేయట్లేదు, మన పని మనం చేస్తున్నాం, అందులో జెన్యూనా కాదా అన్నది జనం చూస్తారు. ఇక్కడ బేసిక్ గా వీళ్ళెవరూ కూడా జర్నలిస్టులు కాదు, వీళ్ళలో జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా జర్నలిస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నాగేశ్వర్ ఆయన ప్రొఫెసర్, ఎనలిస్ట్ అంతే, అంతవరకే. ఆయన కూడా జర్నలిస్ట్ కాదు. తెలకపల్లి రవి ఎడిటర్, వీ షుడ్ యాక్సెప్ట్. బూతులు, వీళ్ళిద్దరి దగ్గర బూతుల భాష రాదు. అలాగే రైటిస్ట్ భావజాలంలో మాట్లాడేటటువంటి సాయి కావచ్చు, లేకపోతే రాకా సుధాకర్ కావచ్చు, లేదా మనమైనా సరే, మనం ఎప్పుడు కూడా ఈ లంభాషలు దుర్భాషలు మాట్లాడాలి. విమర్శ ఉంటది, ఇది ఉంటది. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, మొదట ఇప్పుడు నేను నవ్వుకుంటా ఒక్కోసారి, మొన్న మా వాళ్ళతో అన్నమాట, నన్ను అడ్డు పెట్టుకుని ఒక 4 బాగుపడిపోయారు, మంచి పదవులు సంపాదించుకున్నారు, వాళ్ళు నన్ను తిట్టి ప్రమోట్ అయినటువంటి వాళ్ళు. అలాగా ఈ తిట్టడం కూడా, తిట్టడం ద్వారా ప్రయోజనం పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు అట్లాగే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనం ఇవాళ అమరావతిలో ఇది మంచి